నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. గ్రామదేవత బలుసులమ్మ జాతరకు తన వంతు విరాళంగా కమిటీ వారికి 5,55,555 రూపాయల విరాళాన్ని అందజేసిన ఎమ్మెల్యే ప్రవతి బొలిశెట్టి శ్రీనివాస్. ఆరుగొలంలో శ్రీ కోట్లమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భవన కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. ఎస్వీఆర్ సెంటర్ నుండి 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రోడ్లో రోడ్డు ప్రక్కన వీధి దుకాణాలను తొలగించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. మహంకాళమ్మ జాతర మహోత్సవాలలో అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ నాయకులు నరసి సోమేశ్వరరావు, పసుపులేటి రామారావు. గణేష్ నగర్ వినాయకుడి గుడికి బలుసులమ్మ జాతర ఆహ్వాన పత్రికను ఇస్తూ మహిళలకు బలుసులమ్మ వద్ద ఉంచి పూజలు చేసిన పసుపు, కుంకుమ, గాజులు మహిళలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మార్చి 12న ప్రారంభమయ్యే అమ్మవారి జాతర నిమిత్తం ఎమ్మెల్యే కుటుంబం మొదటి విరాళంగా 5,55,555 రూపాయలను ప్రకటించి నగదును ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజిబాబు, కార్యనిర్వహణాధికారి బివి చంద్రశేఖర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ప్రజల ఇలవెల్పు బలుసులమ్మ తల్లి ఆశీస్సులతో ఊరు సుభిక్షంగా ఉందని అన్నారు. 2014లో జాతర జరిపించామని, అమ్మవారి కృపతో ఇప్పుడు మళ్లీ అవకాశం వచ్చిందన్నారు. జాతర నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వాహకులు శ్రద్ధ వహించాలన్నారు. జువలపాలెం జనసేన పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు జాతర నిమిత్తం 1,01,116 రూపాయలు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, శ్రీరంగం అంజి, బివి చంద్రశేఖర్, సింహపురి జ్యువెలరీ మహేష్, పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లా బాబి, దాట్ల జగన్నాథరాజు, పట్నాల రాంపండు, నీలం సురేష్, చవాకుల రమణ, చాపల రమేష్, ఎన్వి సత్యనారాయణ, దినేష్ యాదవ్, మద్దాల మణికుమార్, బైనపాలపు ముఖేష్, పిడుగు రామ్మోహన్, మద్దిపాటి రవితేజ, కళ్యాణం రామచంద్రరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరగబోయేటువంటి బలుసులమ్మ జాతరోత్సవానికి మొట్టమొదటి సందా ఇచ్చే అవకాశం కల్పించిన ఆ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే అది కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మనం ఏది పట్టుకెళ్ళాం, ఈ చేసిన మంచి కార్యక్రమాలు మనతో వస్తాయనే ఆలోచనతో మనం ప్రయాణం సాగుతూ ఉంది. ఆ రోజు 2014లో అమ్మవారి ఆశీస్సులతో మరి ఆ గుడి కట్టించగలిగాం. ఆ రోజు మరి ఎలా ఉండేదో 2014లో అమ్మవారి టెంపుల్ అందరికీ తెలుసు. మరి ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున మరి జాతర జరిపించిన దానికి కారణంగా 55 లక్షల రూపాయలని ఆ రోజు డబ్బులు ప్రజలు విరాళాలుగా ఇవ్వడం, దాంట్లో ఒక 20-25 లక్షల మించి ఖర్చు పెట్టకుండా ఉన్న డబ్బుని గవర్నమెంట్ కట్టి మరి దాంట్లోనే ఆ గుడి నిర్మాణం చేసి, అదేవిధంగా గుడికి మరి ప్రతి నిత్యం 50,000 రూపాయలు శుక్రవారం నాడు మనం అన్నదానానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మనం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఎప్పుడు ఆగకూడదు. మన ఊరు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, ఊళ్ళో ఉన్న అందరికీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలంటే అమ్మవారి వల్ల. ఈ జాతర కార్యక్రమం ఉందో నిర్విఘ్నంగా విఘ్నేశ్వరుడి దయ వల్ల జరిపించాలని దీనికి గ్రామ పెద్దలందరినీ వేస్తాం. ఎందుకంటే ఇది నేను చేసేది కాదు, నేను ఫైనాన్స్ మొబిలైజేషన్ అంతా నేను ఏర్పాటు చేస్తాను. దీనికి సహాయం చేసి, ప్లాన్ చేసి, జాగ్రత్తగా ప్రజల్లో మాట రాకుండా నడపవలసిన బాధ్యత అంతా కూడా కమిటీ సభ్యులకి, ఏదైతే ఈ కమిటీ సభ్యులు ఉన్నారో, ఇప్పుడు అంజిబాబు గారు చైర్మన్గా ఉన్నారు, వాళ్ళ కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళ కాకుండా ఉత్సవ కమిటీ వేరేస్తాం. కాబట్టి తాడేపల్లిగూడెం పట్టణం పుట్టక నుంచి కూడా, మేము పుట్టక ముందు నుంచి కూడా బలుసులమ్మ తల్లి వారు ఉన్నారు. ఆవిడికి మనం చేసేది ఏం లేదు, ఆవిడ దయ వల్లే మనం ఇలా ఉన్నాం. కాబట్టి డబ్బు అన్నీ మనకు శాశ్వతం కాదు. ఈ ఉత్సవాన్ని మన ఇంట్లో పెళ్లి కంటే బాగా చేయాలని నేను అందరినీ కోరుతా ఉన్నా.
అదేవిధంగా ఉన్న అధికారాన్ని అమ్మవారి జాతరని బాగా చేయాలి, పట్టణం అభివృద్ధి చెందడానికి మాత్రమే వాడాలనేది నా ఉద్దేశం. తప్పకుండా మీ అందరూ సహకరించండి. దాదాపుగా 2 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ సంవత్సరం జాతర జరగబోతూ ఉంది. మీ అందరి ఆశీస్సులతో మరి ఈ కమిటీ సభ్యులకు ఆశీస్సులు ఇవ్వండి, అమ్మవారి ఆశీస్సులు మీరు పొందండి, అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వండి. అదే రకంగా ఈసారి నుంచి ప్రతి శుక్రవారానికి ఈ జాతర అయిన తర్వాత ఆ వడ్డీ డబ్బులతోనే జాతర భోజనాలు పెట్టే విధంగా మీరు అందరూ సహకరించాలని కోరుతూ ఉన్నారు. నిజంగా ఇవాళ అన్నదానాలు ఎలా జరుగుతున్నాయంటే ఇంట్లో పెళ్లి భోజనాలే చేస్తూ ఉన్నారు. ఇదివరకు అన్నదానాలకు అందరూ వచ్చేవారు కాదు, ఇవాళ కుటుంబ సభ్యులతో సహా వచ్చి భోజనాలు చేసి వెళ్తున్నారు ఎక్కడైనా. అది అమ్మవారి ప్రసాదంగా భావించాలి, అంతేగాని అదే సంతర్పణలోకి వెళ్ళారు అనేది లేదు. అమ్మవారి ప్రసాదం అంత బాగా ఆవిడ చేయించుకుంటుంది. అన్నదాన ట్రస్ట్ పెడదాం, ఎక్కడో జరుగుతుంది, తెంతరలో జరుగుతుంది, పెత్తరలో జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరగకూడదు? ఇక్కడ డబ్బున్న వాళ్ళు లేరా? ఇక్కడ ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు లేరా? ఈ దీంట్లో మమ్మల్ని పిలవలేదని మాకు దయించి ఎవరు అనుకోకండి, ఎందుకంటే ఊరందరినీ పిలవాలి. మీరే దీంట్లో పాత్ర పోషించాలి. ఇది నడపడానికి మీరందరూ కలిసి ఈ జాతర జరిపించండి. డబ్బు అదే వస్తుంది, అమ్మవారు ఏర్పాటు చేస్తుంది, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. శ్రీ 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 బొలసలమ్మవారి దేవస్థానంలో జరిగే జాతర మహోత్సవ కార్యక్రమానికి మా అన్నయ్య శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరిగే జాతర కార్యక్రమానికి ఈ రోజున మొదటగా మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మవారి జాతర కార్యక్రమానికి 5,55,555 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు. వారు ఇదే అని కాదు, మేము 2014 నుంచి 19 వరకు చేసినప్పుడు కూడా మా వెన్నుంటే ఉండి ఒక ఉగాది కార్యక్రమాలు చేసినా ఏం చేసినా నేను ఉన్నానని చెప్పి ముందుగా ఆయన మాకు ప్రతిదానికి కూడా ముందు ఆయనే మాకు ముందుగా ఉంటారు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చిన కాడి నుంచి కూడా మేము ఈ కార్యక్రమాలు చేస్తానికి ముందుకు వస్తున్నాం. అలాగే ఆయన ఒకటి చెప్పేవారు, అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు శుక్రవారం అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు, తమ్ముడు అన్నదాన కార్యక్రమం అన్నది ఎక్కడైతే బాగా జరుగుతుందో ఆ ఊరు చాలా సుఖంగా చాలా బాగుంటుంది, అందుకు మనం అన్నదాన కార్యక్రమం మట్టికి దాత ఎవరన్నా ఉన్నా లేకపోయినా నువ్వు నాకు ఫోన్ చేయి అంతే తప్పించుకొని అన్నదాన కార్యక్రమం మట్టికి ఏ శుక్రవారం కూడా ఆగకూడదన్నారు. అలాగే ఈ రోజు వరకు కూడా ఆ శుక్రవారం నాడు ఎంతమంది వచ్చినా కూడా అన్నదాన కార్యక్రమానికి ఆయన మాకు ముందుండి నడిపిస్తారు. అలాగే ఈ రోజున మన సింహపూరి జ్యువెలర్స్ మహేష్ గారు 1,10,116, మా అన్నయ్య పాలు వెంకటేశ్వరరావు గారు 1,10,116 అమ్మవారికి జాతర నిమిత్తం ఇచ్చున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి ఆరోగ్య అష్టైశ్వర్యాలు చేయాలని. ఆరుగొల్లు గ్రామంలో శ్రీ కోట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారిని తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ దర్శించుకున్నారు. ఆయనతో పాటు వట్టూరి రాంబాబు, పద్మనాభుని మురళి, సబ్నేవిసు కృష్ణమోహన్, దళాయి తిరుమలరావు, కిలాడి సాయి, కాసగాని రాజేష్, గరపాక మూర్తి, మలక వెంకట్రావు, నత్తా శ్రీను, సిర్రా వెంకటేష్, షేక్ సాయి, షేక్ హసన్ సమీర్, అడప అప్పలరాజు, అడప వీరడ్డ, చిక్కాల చిరంజీవి, మేళం గాంధీ, రాజ్కుమార్, చరణ్, కొత్తూరు బాబీ, వీరమలు శ్రీను, చందు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కోట్లమ్మ తల్లి ఆశీర్వచనాల కోసం ఈవేళ ఆరుగులు గ్రామం రావడం జరిగింది. జాతర 5 సంవత్సరాలకి ఒకసారి వస్తుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి 5 సంవత్సరాలకి అపురూపంగా ఉండే జాతరని మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ భగవంతుడి ఆశీర్వచనాలతోటి మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని ఆ కోట్లమ్మ తల్లి గారి ఆశీర్వచనాలతోటి ఇక్కడ మరి పంటలు కానీ అలాగే వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా సుభిక్షంగా ఉండేలాగా ఆ కోట్లమ్మ తల్లి మీ అందరికీ ఆశీర్వచనం ఇస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈవేళ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. అదేవిధంగా మాజీ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక హౌసింగ్ బోర్డు ఎస్వీఆర్ సర్కిల్ వద్ద సెకండ్ ఫ్లైఓవర్ రోడ్లో ఇరుప్రక్కలా ఉన్న స్ట్రీట్ ఫుడ్ వ్యాపార షాపులను తాత్కాలికంగా తొలగించడం జరుగుతుందని, తిరిగి 20 రోజులలో యథాస్థానంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో షాపులను ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. తాడేపల్లిగూడెం సుందరీకరణలో భాగంగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో పట్టణాన్ని ఉగాది నాటికి సుందరీకరంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. కావున స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులందరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట టీపీఓ జగదీష్, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈ ఎస్వీఆర్ జంక్షన్ దగ్గర కడకట్ల రోడ్డు బ్రిడ్జికి వెళ్ళే దారిలో ఉండే టిఫిన్ సెంటర్స్ అందరినీ కూడా ఆక్రమణలో తొలగిస్తున్నాం. ఎందుకంటే అది ఒక ఈట్ స్ట్రీట్ కింద తయారు చేసి బ్యూటిఫికేషన్లో భాగంగా ఈ వీధి అంతా కూడా ఇక్కడ ఉన్న ఉపాధి కోల్పోకుండా ఇక్కడ సుమారుగా 35 మంది పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క జీవనోపాధి గడుపుకుంటున్నారు. ఏదో టిఫిన్లు, ఇడ్లీలు, లేకపోతే పలావులు, పులకాలు అమ్ముకుంటున్నారు. అయితే దాంట్లో భాగంగా వీళ్ళందరినీ కూడా ఒక మంచి పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు వారిని అభివృద్ధి పరచాలి, చిరు వ్యాపారస్తులు కూడా ధనవంతులు చేయాలనే ప్రభుత్వ కాంక్షతో ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు వారు చెప్పిన ఉత్తర్వు ప్రకారం మనం వీళ్ళందరికీ కూడా సుమారుగా ఒక 50 లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టి షెడ్ల కింద కట్టి, కాన్స్ కట్టి అలర్ట్ చేస్తున్నాం. దానికి కరెంటు ఏర్పాటు చేస్తున్నాం, వాటర్ ఏర్పాటు చేసి షెడ్లు కట్టి ఒక మున్సిపాలిటీకి ఎవరి మంత్ రెంట్ కట్టేలాగా ఒకే ప్లాట్ఫామ్ మీద అన్ని వ్యాపారాలు జరిగేలాగా ఒక సిట్స్ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ మళ్ళీ రీఅకామిడేషన్ కల్పిస్తాం. ఒక తాత్కాలికంగా తొలగించి వ్యాపారానికి 15 రోజులు ఇబ్బంది అయినా కానీ తదుపరి మేము 15 రోజుల తర్వాత మేము వీళ్ళకి పునరావాసం కల్పించి షెడ్యూల్ కల్పించి బ్యూటిఫికేషన్లో భాగంగా నైట్ సెంటర్ ఇలా పెద్ద పెద్ద సిటీస్లో ఎలాగైతే నైట్ స్ట్రీట్స్ ఈ స్ట్రీట్స్ పెట్టారో అదే పద్ధతిలో మన తాడేపల్లిగూడెంలో కూడా ఇప్పుడు ఈట్ స్ట్రీట్ని తీసుకొస్తున్నాం. ఆ రకంగా ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి మనం ముందుకు వచ్చాం పురపాలక సంఘం తరఫున. అందరూ కూడా సహకరించి వీళ్ళకి వ్యక్తిగతంగా వాలంటరీగా వీళ్ళకి తొలగించుకుంటున్నారు. మనం చెప్పిన వెంటనే వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంటే అభివృద్ధిలో వీళ్ళు కూడా భాగస్వామ్యం, అంటే వీళ్ళ అభివృద్ధి చెందుతూ పట్టణ అభివృద్ధికి ప్లస్ తర్వాత పట్టణ బ్యూటిఫికేషన్ కూడా సహకరించాలి. అంటే ఘర్షణ వాతావరణంలో కాకుండా ఫ్రెండ్లీ వాతావరణంలో వీళ్ళకి అకామిడేషన్ కల్పించడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం కొబ్బరి తోటలో వేంచేసి ఉన్న శ్రీదేవి మహంకాళమ్మ తల్లి 46వ వార్షిక జాతర ఉత్సవాలలో భాగంగా 7వ రోజు మంగళవారం రాత్రి జూనియర్ కృష్ణ వెంకట్రావు సమర్పణలో సూపర్ డూప్స్ హంగామా కార్యక్రమం నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వేషధారణలో నిర్వహించిన పాటలు, డైలాగులు పిల్లల్ని పెద్దల్ని ఉత్తేజపరుస్తూ ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాడేపల్లిగూడెం బీజేపీ నాయకులు నరసే సోమేశ్వరరావు, పసుపులేటి వెంకటరామారావు, కాంట్రాక్టర్ శివ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. సూపర్ డూప్స్ కళాకారులను ప్రత్యేక ఆహ్వానితులు నరసే సోమేశ్వరరావు తదితరులు చేతుల మీదుగా సత్కరించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. పుణ్యభూమినాదేశం నమో నమామి, ధన్యభూమినాదేశం సదా స్మరామి. गब्बर सिंह स्टेशन पारिपोवడం ఉంటుంది పైకి పోవడం. अरे ओ गब्बर सिंह तो फौजियों, उठा बंदूक लगा निशाना. కానీ ఫీల్డ్గా క్రిమినల్స్ కథలు పరిగెడతారు.
ఈ 46 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ప్రతిరోజు అందించినటువంటి కళాకారుల్ని ఆ రోజు ఆలయానికి వచ్చినటువంటి ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారికి చిరు సత్కారాన్ని అందించడం జరుగుతుంది. అలాగే శుక్రవారం 23వ తారీఖు సుమారు 25,000 మందికి అన్న సమారాధన చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా కమిటీ వారు ఇప్పటి నుంచే పూర్తి చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి ఈ 46వ జాతర మహోత్సవాల్ని దిగ్విజయంగా ముగించాలని, అదే రోజు రాత్రి మోహన్ ఆర్కెస్ట్రా తోటి ఈ సంవత్సరం కార్యక్రమాలు ముగుస్తాయి కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి రాబోయే 2 రోజుల కార్యక్రమాలను కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, వచ్చిన అతిథులందరికీ కూడా అలాగే ఇక్కడ తమ కళలను ప్రదర్శిస్తున్నటువంటి కళాకారులకి శ్రీ మహాకాళమ్మవారి ఆలయ కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, 46 సంవత్సరాలుగా ఒక కార్యక్రమం చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇందాక సోదరులు నాగబాబు గారు చెప్తా ఉన్నారు, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ పెట్టి 50 సంవత్సరాలు అని చెప్పేసి. 50 సంవత్సరాలు బట్టి ఒక నవోదయ ఒక సంస్థని ముందుకు తీసుకెళ్తూ దానిలో అమ్మవారి ఉత్సవాలు 46 సంవత్సరాలుగా చేయడం అంటే నాగబాబు గారు వయసు ఎంత ఉందన్నది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కానీ ఇవాళకి కూడా ఆయన ఎప్పుడు కూడా నవ్వుతూ ఉత్సాహంగా ఎటువంటి సమస్య లేకుండా అమ్మవారి ఆశీస్సులతో వారు ముందుకెళ్తూ ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి వారి టీం అంతా కూడా ఎంతో సహకారంగా గత 50 సంవత్సరాలుగా టీం అంతా కూడా వారితో ఉండడం, వారు వెన్నంటే ఉండడం కూడా చాలా గొప్ప విషయం. మహంకాళమ్మ తల్లి వారి 46వ జాతర సందర్భంగా యాక్చువల్గా నేను ఇది మొదటిసారి ఇక్కడికి రావడం. ఇందాక అరగంట క్రితం వచ్చి వివరాలన్నీ తీసుకుంటున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఈ నాగబాబు గారు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అని నేను ఇంచుమించు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వింటున్నాను, కానీ నాకు దీనికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి అర్థం కాలేదు. ఎందుకంటే 46 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇలా చేయడం, అటు ఇంతమంది పెద్ద పెద్ద హీరోల్ని ఇప్పుడు ఆయన చూడండి, నాకు నిజంగా బాలకృష్ణ వచ్చినట్టు ఉంది అంత నీట్గా. అలాగే చేపల రమేష్ కూడా నాకు బాగా సన్నిహితుడే. మీరు ఆ నాన్నగారు అనేటప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఏంటి కృష్ణ గారు అంటే ఈయన జూనియర్ కృష్ణ గారు అని చెప్పి. అలాగే ఇక్కడ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, మంచి వాతావరణం. ముఖ్యంగా అసలు విషయం ఏంటంటే సంక్రాంతి అంటే కోడిపందాలు, పేకాట, ఇలాంటి జోదాలు, ఇటువంటి జోదాలు జోలికి పోకుండా 46 సంవత్సరాలుగా కంటిన్యూగా ఇటువంటి కార్యక్రమం చేయడం అసలు నేను ఎగ్గి నాగబాబు గారిని ఏ విధంగా అభినందించాలో కూడా అర్థం కావట్లేదు. అంత అభినందిస్తున్నాను. కంగ్రాట్స్ టు నాగబాబు గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుస్లమ్మ జాతర మహోత్సవంలో నియోజకవర్గంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బలుస్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం 1వ వార్డ్ గణేష్ నగర్ వినాయకుని గుడి దగ్గర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణం రామచంద్రరావు స్వాగతం పలికారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. అనంతరం మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు ఎమ్మెల్యే శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఏఎంసీ డైరెక్టర్ కళ్యాణం రామచంద్రరావు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో బలుస్లమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజి, ఈవో బివి చంద్రశేఖర్, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, చవాకుల రమణ, కూటమి నాయకులు వర్తన్పల్లి కాశీ, పట్నాల రాంపండు, పుల్ల బాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, చాపల రమేష్, బైనపాలపు ముఖేష్, వెలగల సతీష్, సాయి, వినయ్, బలుసులమ్మ గుడి లలిత పారాయణ మహిళలు తదితరులు పాల్గొన్నారు. మా బలుసులమ్మ తల్లి వారి ఆశీస్సులతో 2014లో మనం జాతర జరుపుకున్నాం. మళ్ళీ ఇవాళ 2026 సంవత్సరం మార్చి నెల 12వ తారీఖున జాతర ఉత్సవాలని ప్రారంభించడానికి పెద్దలు నిశ్చయించడం, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే జాతర జరిగిన తర్వాత తాడేపల్లిగూడెం పట్టణ పరిస్థితి ఎంత మారిందో కూడా మీరు చూశారు. అమ్మవారి ఆశీస్సులతోనే మనం ఈ రోజు ఉన్నాం. అప్పుడు ఆ రోజు చైర్మన్ అయ్యాను, అమ్మవారి మీద ప్రగాఢ విశ్వాసం, అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేని అయ్యాను. అదేవిధంగా అందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపే అమ్మవారు. ప్రతి ఇంట్లో పెళ్లి జరిగితే మనం వెళ్ళి బలుసులమ్మ గుడికి, కానీ అలాంటి గుడిని చాలా సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేశారు. 2014లో అప్పుడు మంత్రి మాణిక్యాలరావు గారు ఉండగా దానికి నేను మున్సిపల్ చైర్మన్గా ఉండగా 4 ఎకరాల భూమిని ఆ యొక్క గుడికి దేవస్థానానికి ఇచ్చి మరి దాన్ని మరి ఎలాగ ఏ రకంగా ఆవిడ దయతో మరి ఆ గుడిని మనం అందరూ కట్టడం జరిగింది. ఆ రోజు సహకరించిన పెద్దలు కానీ ఈరోజు జాతర సహకరించబోయే పెద్దలు కానీ అందరూ కూడా మరి గ్రామ ఎలువేలు ఆశీస్సులు మనందరికీ ఉండాలని, మీ అందరూ కూడా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని ఈరోజు గాజుల పంపిణీ కార్యక్రమం, ఈ పసుపు కుంకుమలతో ప్రతి సోదరి బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. పసుపు కుంకుమ మరి అదేవిధంగా గాజుల్ని ఇస్తారు. అవన్నీ తీసుకుని మనం రేపు రాబోయే 12వ తారీఖు అమ్మవారి జాతరకి మన పిల్లలు ఎక్కడున్నా, మన రక్త బంధువులు ఎక్కడున్నా వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిచి ఆ రోజు పండగ, ఈ సంవత్సరం 2 పండుగలు, ఒకటి సంక్రాంతి చేసుకున్నాం మొన్న, అది ఎవరి కుటుంబంలో వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇది జాతర అందరూ కలిసి చేసుకునే జాతర కాబట్టి ఈ పండుగను కూడా మీ అందరూ జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఉన్నా. ఎందుకంటే ఖచ్చితంగా ఇది డబ్బుతో పని అయినప్పుడు కూడా మీకు ఎలాంటి శ్రమ అవసరం లేదు. అవన్నీ మేము జాతరగా వెనకాల ఉండి ఆ డబ్బు అంతా సమకూరుస్తూ అమ్మవారు సమకూర్చుకుంటుంది. నేను మొట్టమొదట చందాగా ఆ రోజు మొట్టమొదటి చందా నేనే ఇచ్చాను, 1,25,000 రూపాయలు. ఈరోజు 5,55,555 రూపాయలని ఆ కమిటీ సభ్యులకి అందించి ఈ ఉత్సవానికి ముందు నేను ఉండాలి, నాతో పాటు మీరందరూ ఉండాలి, మీ అందరి సహకారం ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఆవిడ దయతోనే నేను ఎలా ఉన్నాను, ఎప్పుడు నా జీవితం అంతా మర్చిపోను. ప్రతి 5 సంవత్సరాలకి ఒక జాతర కార్యక్రమం జరిపితే మన గ్రామాన్ని పట్టిన చెడ దరిద్రం అన్నీ వదిలితే మీ అందరూ బాగుంటారు. చాలా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. మన 14 చేసిన తర్వాత మళ్ళీ ఇవాళ 26 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయిపోయింది. ప్రతి 5 సంవత్సరాలకి ఎవరో ఎమ్మెల్యే వస్తారు, వచ్చిన ఎమ్మెల్యే కూడా దీన్ని ఒక ఆచారంగా గౌరవించి మరి అమ్మవారి జాతర కార్యక్రమాలని అమ్మవారి శాంతి స్వరూపం తీసుకొచ్చాం మనం. మరి అమ్మవారి శాంత రూపంలో మనందరికీ ఆవిడ దయతో మనందరం బాగుండాలి అని కూడా నేను కోరుకుంటూ, ఇది మనందరి జాతర, మనందరి పండుగ, అందరూ కలిపి చేసుకునే పండుగ. ఆడబడుచులందరికీ ఇప్పుడే చెప్పండి, 12వ తారీఖు నుంచి 27వ తారీఖు దాకా మరి ఆ రోజుల్లో జాతర 27వ తారీఖున మనం ఆ రోజు భోజనాల కార్యక్రమాలు పెట్టుకునే విధంగా పెద్దలు నిశ్చయించారు. కాబట్టి
ఆ రోజు అందరూ కూడా ఈ యొక్క జాతరలో పాల్గొనాలి. మన తాడేపల్లిగూడెం ఇలవేల్పు గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి మహాజాతర సంబరాలు రేపు మార్చి 12వ తేదీ నుంచి 27వ తేదీ వరకు చక్కటి కార్యక్రమాలు. తాడేపల్లిగూడెం పట్టణం అంతా ఎంతో కలకలలాడుతూ ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా శుభకార్యాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా విదేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కానీ అల్లుళ్ళు కూతుర్లు మనవరాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పించుకొని ఈ మహాజాతరలో పాల్గొనవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. దీనికి వెనకాల నుండి సహాయ సహకారాలు అందిస్తున్న మన గౌరవ శాసనసభ్యులు పొలిసెల శ్రీనివాస గారికి ఆలయ కమిటీ తరఫున మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేయండి, స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందండి, మీ సహాయ సహకారాలు అందించని చెప్పి చెబుతూ తాడేపల్లిగూడెం మండలం పట్టణ పరిధిలో ఉన్న రైతులందరూ ఫిబ్రవరి 11 లోపు ఈ పంట నమోదు చేయించుకోవాలని తాడేపల్లిగూడెం మండల వ్యవసాయ శాఖ అధికారి నారాయణరావు టీసీసీ న్యూస్కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణం రోడ్ల మండలం పరిధిలో 24,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని రైతులందరూ తమ పంటను ఈ పంట నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా ప్రస్తుతం వరి మంచు కారణంగా తెగులు ఆశించే గుణం ఉన్నందున రైతులందరూ వ్యవసాయ శాఖ అధికారులు సూచనల మేరకు ఎరువులు పురుగు మందులు వాడాలని ఆయన కోరారు. తాడేపల్లిగూడెం మండలంలో సుమారు 24,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది ఈ దాళవా సీజన్లో. అందులో ముఖ్యంగా శ్రీధృతి MTU 1121 విత్తనాన్ని సుమారు 90 నుండి 95% రైతులు సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ తరపున ఈ పంట నమోదు ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే 5,000 ఎకరాల వరకు ఈ పంట నమోదు చేయడం జరిగింది. ఫిబ్రవరి 10వ తారీఖు లోపు ఈ పంట నమోదు కార్యక్రమం కంప్లీట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని గ్రామాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది అంతా కూడా ఈ పంట నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రైతులందరూ కూడా ఈ పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలి. తప్పనిసరిగా మేము చేస్తాము, అయిందా లేదా అని తెలుసుకుంటే మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ దాడవాల్లో మొత్తం మనకి 90% ప్రొక్యూర్మెంట్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పంట ప్రక్రియ మీకున్న అన్ని సర్వే నెంబర్లు పంట నమోదు అయిందా లేదా, నమోదు చేసిన పంట వెరైటీ మనం సాగు చేస్తున్న వెరైటీ చేశారా లేదా కూడా ఒకసారి మీరు మీ గ్రామంలోని రైతు సేవా కేంద్రంలోకి వెళ్ళి అక్కడ వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించవలసిందిగా కోరటమైనది. బోళ్ల ఫౌండేషన్ బోళ్ల రామకృష్ణ పేరు మీద బోళ్ల రామకృష్ణ కుమారులు బోళ్ల రమేష్, బోళ్ల శ్రీనివాసులు బుధవారం తోపుడు బళ్ళు పంపిణీ చేశారు. స్థానిక FCI కాలనీ రోడ్ నెంబర్ 3లో గల బోళ్ల రామకృష్ణ ఇంటి వద్ద 3 వ్యాపారస్తులకు తోపుడు బళ్ళు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోళ్ల కుటుంబ సభ్యులతో పాటు పడాల శ్రీనివాస్, ఎడ్లపల్లి పవన్ కుమార్, ఏపూరి సాయి తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ బోళ్ల ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మన తాడేపల్లిగూడెంలోని 33వ వార్డులో చిరంజీవి పార్క్ దగ్గర మన బోళ్ల రమేష్ గారు, అలాగే బోళ్ల శ్రీనివాస్ గారు అలా రామకృష్ణ గారి పేరు మీద గతంలో కూడా ఈ తోపుడు బళ్ళు వ్యాపారం చేసిన వాళ్ళకి సహకారం ఏదైనా ఇవ్వాలని చెప్పి ఆ ఫౌండేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈయన మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రభుత్వ శాసనసభ్యులు మన బుజ్జల శ్రీనివాస్ గారు కూడా మన రమేష్ గారిని, శ్రీని గారిని కూడా ఎంతో అభినందించారు. సేవా కార్యక్రమాలు చేయాలంటే వీళ్ళ తర్వాత అని కూడా మన చిరంజీవి పార్క్లో ఒకసారి చెప్పడం జరిగింది. ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా సరే మంచి మనసుతోటి ఏదైనా చేయాలని ఎంతో తపన ఉంది శ్రీని గారిలో. వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు. మన తాడేపల్లిగూడెంలోని బోళ్ల ఫౌండేషన్ బోళ్ల రామకృష్ణ గారి పేరునే ఆయన బ్రదర్ రమేష్ గారు, వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ గారు, అలాగే రమేష్ గారు అలా తరపున ఈ రోజుని బళ్ళు ఇష్టం జరిగింది. గతంలో కూడా 10 బళ్ళు కూడా ఇచ్చారండి. పళ్ళ వ్యాపారస్తులందరికీ కూడా ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలని చేస్తున్నారండి. అలాగే మా శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెంకి సాఫ్ట్వేర్ కంపెనీని పరిచయం చేశారండి. ఎక్కడో చెన్నైలోనో లేదంటే హైదరాబాద్లోనో అక్కడక్కడ చేసుకునే ఉద్యోగాలని తాడేపల్లిలో మనవాళ్ళు మనకి చేయాలన్న ఉద్దేశంలో ఆయన చేసి సేవా కార్యక్రమాలు అన్నీ కదండి. ఆయన ఎక్కడున్నా కానీ ఈరోజు మా ముందుకు వస్తుంది చాలా ఆనందం అండి. ఎప్పుడు కూడా ఏమైనా చేస్తున్నామంటే రామమ్మను మీరు చేయండి అమ్మా అని మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మా శ్రీనివాస్ గారికి, రమేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే గతంలో 10 బళ్ళు ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పించారు. అప్పుడు ఎవరు 3 మర్చిపోయారని గుర్తు పెట్టుకుని మనం మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మీకు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పరిధి 32వ వార్డు సుబ్బారావుపేటలో ఇంటి కుళాయి కనెక్షన్లను మంగళవారం సాయంత్రం
మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది తొలగించారు. కుళాయి పన్ను బకాయిలు పెరిగిపోవడంతో కనెక్షన్లు తొలగిస్తున్నట్లు మేనేజర్ తెలిపారు. పట్టణ ప్రజలు తమ ఆస్తి కుళాయి పన్నులను సకాలంలో చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం సంబంధించి వాటర్ ట్యాక్స్ పెండింగ్ ఉన్న వాటికి ఈరోజు నుంచి మేము ట్యాప్ డిస్కనెక్షన్లు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు కనమర్లపూడి సీత గారు బిల్డింగ్ 97,000 బకాయి ఉన్నది కాబట్టి ఈరోజు అపార్ట్మెంట్కి డిస్కనెక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు నుంచి కంటిన్యూగా ప్రతిరోజు కూడాను ఎవరైతే బకాయిదారులు ఉన్నారో ఆ బకాయిదారులు ఇమీడియట్గా ట్యాక్స్ పే చేయకపోతే మాత్రం ట్యాప్ డిస్కనెక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి మీ బకాయి పడిన ట్యాక్స్లు ఇమీడియట్గా చెల్లించవలసిందిగా కోరుచున్నాం. అలాగే వాటర్ ట్యాక్స్ కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చెల్లించవలసిందిగా మేము తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇది గమనించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ అన్నారు. పెంటపాడు మోడల్ ప్రాథమిక పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓతో పాటు మండల విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాస్, సిఆర్పి చిట్టెమ్మ, చార్లెస్ ప్రధానోపాధ్యాయులు సిరిమామిళ్ల పెద్దిరాజు, ఉపాధ్యాయులు పుష్పావతి, పుష్పరాణి, కృపారాణి, మానస, ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు. మొంతా తుఫాన్ నష్టపరిహారాలను రైతులకు, కౌలు రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఉంగుటూరు మండలం కైకరంలో ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ముఖ్య నాయకులు సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలోని రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అక్టోబర్లో వచ్చిన మోంతా తుఫాన్ వల్ల జిల్లాలో రైతాంగం పంటలు నష్టపోయే పరిస్థితి ఉన్నది. వరి పంటకే కాకుండా పత్తి, అట్లాగే మిరప, అరటి ఇట్లా అనేక పంటలు కూడా నష్టం జరిగింది. ఎన్యూమరేషన్ కూడా చేసి పంట నష్టాలను లెక్కించారు. మరి అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, ఖరీఫ్ కోతలు పూర్తయి రబీ పంటలంతా కూడా రైతులు వేసుకున్న పరిస్థితి ఉన్నది. మరి రబీ పంటలు వేసుకున్న కాలంలో కూడా ఇవాళ వరకు మోంతా తుఫాన్ సంబంధించిన పంట నష్టపరిహారాలని రైతులకు అందించకపోవడం వలన అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రధానంగా ఇన్పుట్ సబ్సిడీ అనేది వచ్చే పంట కాలానికి పెట్టుబడి కోసం, అందుకే దాని పెట్టుబడి సాయం అని చెప్పేసి కూడా చెప్పారు. మరి అట్లాంటి పెట్టుబడి సాయంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల అన్నదాతలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మోంతా తుఫాను వల్ల జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టానికి ఇవ్వాల్సిన నష్టపరిహారాలు ప్రధానంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ వెంటనే రైతులకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అందుకు నిధులు కేటాయింపు చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెం హైస్కూల్ నందు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు కోడూరి రాధా పుష్పవతిచే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమంలో బోయపాటి రామలక్ష్మి, కటారి శారదాదేవి, కాశీ విశ్వనాథరాజు, మానేపల్లి కిరణ్ కుమార్, జనపనేని రాజేంద్ర కుమార్, మిరియాల కిషోర్ కుమార్, ఎర్ర ఆంజనేయ స్వామి, చేకూరి బంగారాజు, బురిడి సతీష్, జిక్కిలింకి రామకృష్ణ, హెడ్ మాస్టర్ సత్యనారాయణమూర్తి, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు పెన్నులు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. నెక్స్ట్ లేబులింగ్, ఏ పార్ట్ ఏంటనేది లేబుల్ చేసేస్తే అది పిక్చర్ నేను గుర్తుపెట్టుకుంటే నువ్వు చదువుకునే ముందు ఎగ్జామ్ ముందు ఫేవర్ వచ్చినా యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. లేబుల్ చేసిన తర్వాత ఫంక్షనాలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్గాన్, ఫంక్షనాలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ గ్యాడ్జెట్ నేర్చుకోవాలి. డైజెస్టివ్ సిస్టమ్ ఉంది. మీరు బొమ్మ గీసి నేర్చుకుంటే లైక్లీ ఛాన్సెస్ యూ విల్ నెవర్ ఫర్గెట్ ది సబ్జెక్ట్. అవునా? చదివి మర్చికొట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకో టాపిక్ వెళ్ళగానే మర్చిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి పిక్చరల్ రిప్రజెంటేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు సిలబస్ పెరుగుతూ ఉంటుంది. సో పిక్చర్ని ఫస్ట్ రిజిస్టర్ చేసేయండి, ఫోటో తీసేయండి మొత్తం, తర్వాత లేబుల్ చేయండి. అన్ని ఆర్గాన్స్ని, అన్ని పార్ట్స్ని లేబుల్ చేయడం వస్తే డిస్క్రిప్షన్ నేర్చుకోవాలి అంతే. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ తర్వాత వాళ్ళు ఎవరన్నా సరే యూ నెవర్ ఫెయిల్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. దెన్ మీరు ఎప్పుడైతే ఇలా డయాగ్రామ్ వేసి సోషల్ స్టడీస్ అయితే మ్యాప్ చూసి నేర్చుకున్నారో లైక్లీ ఛాన్సెస్
పీసీసీ మాజీ అధ్యక్షులు తాడేపల్లి ముసలయ్య చిన్న కుమారుడు పాత్రికేయులు తాడేపల్లి రాంబాబుకు నివాళి కార్యక్రమం మంగళవారం రాత్రి స్థానిక పాతూరు సెంటర్ అంబేద్కర్ హాల్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో మాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి సత్యకృష్ణ, రాష్ట్ర చైర్మన్ పంతగాని రమేష్ బాబు, పట్టణ అధ్యక్షులు ఎర్లపాటి రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు మానుకొండ డల్లా, తాడేపల్లి ముసలయ్య, జీకే ఆనంద్, మహబూబ్ బాషా, నౌషద్ తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. శ్రీనివాస రామాలయంలో ఈ నెల 23 శుక్రవారం మాఘమాసం వసంత పంచమి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారికి ఉదయం 6 గంటలకు అభిషేకములు మరియు 9 గంటల నుంచి విద్యార్థులతో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి పూజా కార్యక్రమం, అక్షరాభ్యాసాలు నిర్వహించబడతాయని కమిటీ సభ్యులు తెలిపారు. అక్షరాభ్యాసం చేయించుకున్న పిల్లలకు శ్రీనివాస రామాలయంలో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పూజలో పూజింపబడిన పలక, బలపం, పుస్తకం, పెన్ను ఉచితంగా ఇవ్వబడతాయన్నారు. పూజా కార్యక్రమంలో కూర్చునే విద్యార్థులు మీ యొక్క పేర్లను ముందుగా ఆలయ అర్చకులు చెప్పి నమోదు చేయించుకోవాల్సిందిగా కోరారు. శ్రీనివాస రామాలయం ముందు ఈ నెల 23వ తారీఖు అనగా రేపు శుక్రవారం వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవికి పంచామృతంతో అభిషేకాలు, అలాగే విద్యార్థులు ఇంచుమించు ఒక 3 స్కూల్ నుంచి ఒక సుమారు 250 పైనే స్కూల్ విద్యార్థులతో పూజా కార్యక్రమం, అలాగే అక్షరాభ్యాసాలు కార్యక్రమం కమిటీ వారు ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి ఎవరన్నా భక్తులు పూజా కార్యక్రమం కూర్చున్న వాళ్ళు ఉంటే కనుక కమిటీ వారు పూజా ద్రవ్యాలను కూడా కమిటీ వారు ఏర్పాటు చేయడమైంది. దీనికి మీరు ఎంతమంది వచ్చినా సరే ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమంలో కూర్చుని పూజా కార్యక్రమం చేసి అమ్మవారి కృపా కటాక్షాలకి పొందాలని కోరుకుంటూ, అలాగే మీరు ఈ దేవాలయ అభివృద్ధికి కూడా తోడ్పాటు చేసి తల చేసి ఈ కార్యక్రమాన్ని అలాగే ముందు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా చేదోడు బాదోడుగా ఉంటారని కోరుకుంటూ, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి వసంత నవరాత్రోత్సవంగా సరస్వతీదేవికి అమ్మవారికి విశేష పూజలు అవి చేస్తున్నారు. ఇక్కడ బాసర సరస్వతి అమ్మవారి రూపంలో ప్రతిష్ఠించడం, ఇక్కడ ప్రతి సంవత్సరము ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకుని వాళ్ళ అమ్మవారి దీవెనలు పొంది పెడుతున్నారు. ఎల్లుండి జరగబోయే వసంత నవరాత్రోత్సవాల రూపంగా అమ్మవారికి విశేషంగా అలంకరించి పూజలు జరుగుతున్నాయి. పిల్లలందరూ వచ్చి అమ్మవారి కరుణా కటాక్షాలు పొంది విద్యాభ్యాసం పొందాలని ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్ని ఉపయోగించుకుని పుస్తకములు, పలకలు, పెన్నులు అన్నీ కూడా ఉపయోగించుకుని స్వామివారి అమ్మవారి కరుణా కటాక్షాలు పొంది ప్రతిరోజు కూడా జరిగే ఈ కార్యక్రమాలను అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీ శ్రీనివాస రామాలయం నందు మరి జనవరి 23 శుక్రవారం వసంత పంచమి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మన శ్రీనివాస రామాలయం నందు కొలువై ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి ఉదయం నుంచి కూడా పంచామృతాభిషేకాలు, అలాగే విద్యార్థులచే పూజా కార్యక్రమాలు, అలాగే చిన్నారులచే అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ ఆలయం నందు ఒక 2-3 చిన్నారులచే అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రతిరోజు నిత్యం జరుగుతున్నాయి. అలాగే ఆ రోజు చిన్నారులు అందరూ కూడా అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు అందరినీ కూడా తీసుకొచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులకి మంచి భవిష్యత్తును అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈ వసంత పంచమి పర్వదినం సందర్భంగా 48 గంటల నుంచి కూడా అమ్మవారి ఆ పాదాలందు పుస్తకాలు ఉంచి పూజా కార్యక్రమంలో ఉంచి ఆ పుస్తకాలని విద్యార్థులందరికీ పంచాలని చెప్పి కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా పుస్తకాలు అందాలనే ఉద్దేశంతో విద్యార్థులందరూ కూడా వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటూ, తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ శ్రీ బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా బలుసులమ్మ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు ఆధ్వర్యంలో 2వ వార్డు గాయత్రి గుడి వద్ద గుడి కమిటీ మహిళా పారాయణ సభ్యులు 3వ వార్డులో వారాహి అమ్మవారు ఆలయం వద్ద అమ్మవారి గాజులు, పసుపు, కుంకుమ, ఫోటో పంపిణీ చేయడం జరిగింది. గాయత్రి గుడి కమిటీ సభ్యులు బలుసులమ్మ తల్లి ఆలయ కమిటీ వారికి స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, కొల్లి రమావతి, ఏఎంసీ డైరెక్టర్ చిన్ని, దాట్ల జగన్నాథరాజు, వెజ్జు రత్నకుమార్, పెంట రాజేశ్వరి, లీలా, అడప జమున, పెనుబోతల సోమలమ్మ, నీలం సురేష్, ఆలయ కమిటీ సభ్యులు, మహిళా పారాయణ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా మార్చి 12వ తారీఖు జరిగే జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు సంబంధించి
గణేష్ నగర్ గాయత్రి గుడి కాడ, అలాగే వానపల్లి గుడి నందు శివాలయం దగ్గర, అలాగే వారాహిణి మాత దుర్గమ్మ గుడి రామాలయం వద్ద గాజుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. రేపు జరగబోయే అమ్మవారి జాతర నిమిత్తం రేపు 22వ తారీఖు లక్ష్మీవారం నాడు మాతృస్వామి గుడి వద్ద గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మా తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్లభ బాబుజీ గారి చేతుల మీదుగా రేపు గాజుల కార్యక్రమం పంచిపెట్టే కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం శ్రీదేవి పుంత రోడ్లోని, అలాగే జోలపాలెంలోను, అలాగే పుంతల ముస్లిం గుడి వద్ద శివాలయం వీధి వద్ద కూడా గాజుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఉన్న ఆలయ ధర్మకర్తలు, అలాగే ఉన్న ఆ వార్డులో ఉన్న పెద్దలందరూ సహాయ సహకారాలతో ముత్తైదులకు గాజులు పెట్టే కంపెనీ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా కులానికి మతానికి అతీతంగా అమ్మవారి జాతర చేయాలని ముఖ్య ఉద్దేశంతో అంజిబాబు గారు చేసిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ బొలిశ్రమ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ జై బొలిశ్రమ తల్లి. గాయత్రి అమ్మవారి గుడికి, అలాగే వారాహి అమ్మవారి గుడికి బొలిశ్రమ గుడి జాతర మహోత్సవం సందర్భంగా 1,00,000 గాజులు పూజా కార్యక్రమం చేయించుకుని గాజులు మహిళలందరికీ ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో వార్డులో ఉన్న దేవాలయాలకి పంపించడం జరిగింది. అలాగే బొలిశ్రమ దేవాలయం కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గతంలో 2014లో జరిగింది ఇంత వైభవంగా జాతరే. అదే రీతిగా అంతకన్నా తలమించేలాగా జరగబోతుంది బొలిశ్రమ జాతరే. ప్రతి ఒక్కరు కూడా ఈ జాతరని ముందుకు తీసుకెళ్ళి వైభవంగా ప్రతి గ్రామంలో చెప్పుకునే విధంగా జరగాలని కోరుకుంటాం. శ్రీ శ్రీ బొలిశ్రమ తల్లి జాతర మహోత్సవం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహాజాతర ఉగాది పర్వదినాల్లో వచ్చి జాతర మహోత్సవం రేపు మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహాయ సహకారాలతో రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, వ్యాపార వర్గాలు, ఉద్యోగ వర్గాలు, అన్ని కుల మత వర్గాలు అందరూ కూడా సంఘటితంగా ఉండి ఈ అమ్మవారి యొక్క జాతర మహోత్సవం జయప్రదం చేసే విధంగా అందరూ కూడా అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయ విధంగా అందరూ తోడ్పాటునివ్వాలని కోరుకుంటూ జై బొలిశ్రమ తల్లి. స్థానిక ఏలూరు రోడ్లో వేంచేస్తున్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మాఘమాసం బుధవారం ఈరోజు అత్యంత వైభవంగా భక్తులందరి గోత్రనామములతోటి శ్రీ సిద్ధి బుద్ధి సైతి విఘ్నేశ్వర స్వామి వారికి ఎంతో వైభవంగా పంచామృతములతోటి అభిషేకములు, అలాగే సహస్రనామములతోటి గరికి పూజ కూడా చాలా విశేషంగా జరిగాయి. ఎంతో విశేషం. 65 సంవత్సరాలు అయినటువంటి మా స్వామివారిని ప్రతి భక్తులు కూడా దర్శనం చేసుకుని తమ తమ కోరికలన్నీ కూడా నెరవేర్చుకుని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. పూళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో పూళ్ల, కూరెళ్లగూడెం, దుద్దెపూడి గ్రామాలలో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, క్షేత్రస్థాయిలో పరిశీలన, అవగాహన కార్యక్రమాలలో ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు సిబ్బంది పాల్గొన్నారు. బిడ్డ సంపూర్ణ ఆరోగ్యానికి వ్యాధి నిరోధక టీకాలు ముఖ్య పాత్ర వహిస్తాయన్నారు. వాటిని సకాలంలో వేయించినట్లయితే ఆరోగ్య సంరక్షణ చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు శ్రీదేవి, సునీత, ప్రమీల, ఎంఎల్హెచ్పీలు నందిని, భవానీ, పి నరేంద్ర, ఆశాలు, అంగన్వాడీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.